వంటి ఈ అన్న క్యాంటీన్ పెట్టారు, ఎలా అనిపిస్తుంది? సార్ అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటారు సార్. పేద రకం వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ అన్న క్యాంటీన్ ఉండడం వల్ల చాలా సుఖం సార్. బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సార్. ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు మూస్తుంది, చాలా ఇబ్బందులు పడ్డాం అందరూ. డబ్బున్న వాళ్ళంటే ఎలాగైనా వంట పెద్దలకి వెళ్తారు, చిన్న చిన్న వాళ్ళైతే కొద్దిగా ఇబ్బంది పడేస్తారు. ఇప్పుడు ఎంతో ఆనందం ఉంది సార్. అలాంటి వాళ్ళు చాలా బాగున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దు, డబ్బులు వృధా చేస్తున్నాడు అని అంటారు. అలాగే వారు అంటారు, కానీ పేదరికం ఉన్న వాళ్ళకి పెట్టాలి సార్. చంద్రబాబు నాయుడు గారు బాగా పెట్టారు. అన్న క్యాంటీన్ ఇంకా పెంచుతాను ఇంకా పెంచుతున్నారు. ఇప్పుడు కూడా చాలా టేస్ట్ బాగుంటుంది సార్. అన్ని బాగుంటున్నాయి. పేదరికంలో తీసుకుంటుంది సార్. చాలా సంతోషం ఉంది. 5 సంవత్సరాలు మూసేశారు కదా, చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఎక్కడికి వెళ్ళే చేసిందా ఇప్పుడే సుఖపడ్డా ఇబ్బంది పడ్డాం. చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, సంతోషంగా ఉంది. పేదరికం ఉన్న వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంది బయట నుంచి వందలు పెట్టి తినలేరు. అలాంటిది బాగా పెట్టింది క్యాంటీన్. చాలా బాగా చాలా బాగా నమ్మకం చంద్రబాబు నాయుడు సార్ అంటే. బాబాయ్, అన్న క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదండి. చాలా మంది చెప్తున్నారు కడుపులో గాను. ఎంతో మంది మిడిల్ క్లాస్ కానీ మధ్యతరగతి కుటుంబం కానీ వర్కర్స్ కానీ లేడీస్ పని చేసుకుని 5 రూపాయలు భోజనం, టీ రావట్లేదు, ఛాయ్ రావట్లేదు. అలాగే 5 రూపాయలకి మంచి పెరుగు, మంచి రైస్, మంచి కర్రీ, మంచి సాంబార్ పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దు, ప్రజల డబ్బు వృధా చేస్తున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి. చాలా తప్పండి. ఈ పెట్టడంలో ఎంతో మంది కడుపులో అన్నం తిన్నారు చాలా మంది. ఇప్పుడు అదే ఒక మామూలు ఒక్కటి తిన్నారంటే ఇప్పుడు 100 రూపాయల కన్నా మించి తక్కువ లేదు. 90 రూపాయలు 100 రూపాయలు భోజనం. అదే ఇక్కడ 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెడుతున్నారంటే ఎంతో మంది వర్కర్స్ చాలా మంది ఖాళీ మిడిల్ క్లాస్, మధ్యతరగతి, హై క్లాస్ కూడా పెడుతున్నారు. భోజనం కూడా చాలా బాగుంది. అలాగే ఈ అన్న క్యాంటీన్ హాస్పిటల్ దగ్గరలోని, బస్ స్టాప్ దగ్గరలో పెడుతున్నారు అంటే రోగులతో వచ్చిన బాధితులు కూడా చక్కగా వచ్చారు. అందరూ పేషెంట్లు కూడా తింటున్నారు, వస్తున్నారు. పేషెంట్లు అంటున్నారు, వాళ్ళు కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వస్తున్నారు. మరి 5 రూపాయలు భోజనం ఎవరికైనా సంతోషపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ ఇంకా పెంచడం ఇంకా మంచిది. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ పెంచితే ఇంకా బాగుంటుంది. ఇంకా అందరూ తింటారు. ఇంకా ప్రతి గ్రామానికి, ప్రతి సిటీలో, ప్రతి ఏరియాకి ఉంటే ఇంకా చాలా మంది. జగన్మోహన్ రెడ్డి గతంలో 5 సంవత్సరాలు ఇది మూసేశాడు, ఎలా చాలా ఇబ్బందులు పడ్డారు. అన్న క్యాంటీన్ లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అదే అన్న క్యాంటీన్ ఉందా ఇంకో మాట 100 రూపాయలకి భోజనం తినవసరం పని. జేబు 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే వెళ్ళి నేరుగా వెళ్ళి భోజనం చేసి రావచ్చు. ఓకే. వచ్చారు అన్న క్యాంటీన్ కి? ఏం పని చేస్తారు మీరు? హోటల్. ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందులు రుచిగా లేకుండా ఉండదు? ఒక్కటి, మీరు ఒక మహిళగా ఇల్లుని చక్కదిద్దేవాళ్ళు, ఇంట్లో వంట చేసి పెట్టాలంటే ఎంత అవుతుంది? 400. మరి ఒక మనిషి భోజనం ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు మీకు? ఎలా ఉంది? బాగానే ఉంది. సరిపడినంత పెడుతున్నారు? ఎంతే పెడుతున్నారా? సరిపోయింది. అడిగినా పెడుతున్నారు కదా. మరి అయితే ఈ అన్న క్యాంటీన్లు వద్దు, వేస్ట్ అని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసేయమంటున్నాడు. అసలు ఎందుకు డబ్బులు వేస్ట్, ఎందుకు పెడుతున్నారు అంటున్నాడు. మరి తీసేయచ్చా? తీసేస్తే ప్రజలు పని చేసుకునే వాళ్ళు ఎలా బతుకుతారమ్మా? ఉండోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఒక పూట అన్నం లేని వాళ్ళు 5 రూపాయలు తెచ్చుకొని తిరిగిపోతున్నారు. మరి అట్లాంటి వాళ్ళు కడుపు నిండుతుందిగా. మరి జగన్ ఎందుకు అంటున్నాడు? వాళ్ళ తిప్పులు వాళ్ళది, ఏదో ఒకటి దాని మీద రాయేయాలిగా, తప్పదు కదా. బాగానే ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదమ్మా, ఆయన కృతజ్ఞతలు చెప్పటమే. లేని వాళ్ళని కాపాడుతున్నారు. ఇలాగా తినేదానికి లోటు లేకుండా చేస్తున్నారు. ఉదయం పూట టిఫిన్ ఇస్తున్నారు. ఓకే. ఇంకొన్ని అన్న క్యాంటీన్లు పెంచచ్చా? లేని వాళ్ళు బతుకుతారు. బాబా, ఇక్కడ అన్న క్యాంటీన్ ఫుడ్ ఎలా ఉంది? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఫుడ్లో? మీరు ఏ పని చేస్తుంటారు? టాపీ పని. ఎప్పటి నుంచి తింటున్నారు అన్న క్యాంటీన్లో? ఇప్పుడు జగన్ వద్దంటున్నాడు, అన్న క్యాంటీన్లో డబ్బులు వేస్ట్ వద్దు అంటున్నాడు. దొంగ మాటల ఎందుకు? డబ్బులు వేస్ట్ అంట అన్న క్యాంటీన్కి పెట్టడం. మీకు ఇప్పుడు ఇలా తింటుంటే ఎలా అనిపిస్తుంది?
బాగుంది. ఓకే, ఇప్పుడు ఈ జగన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? భోజనం చేశారు, ఎలా ఉంది భోజనం? ఇది అన్న క్యాంటీన్ వద్దు డబ్బులు వేస్ట్ అని జగన్మోహన్ రెడ్డి వైసీపీ అన్నారు. బాబు ఇది పట్టాలిగా ఆయన తీర్చలేదు కానీ చెప్తాడు ఆయన మళ్ళీ తీసేయాలన్నారు వైసీపీ జగన్. అంతేగా చాలా సంగతి ఏంటి బస్ స్టాండ్ దగ్గర హాస్పిటల్ దగ్గర అన్న క్యాంటీన్లు పెట్టడం మంచిదేనంటారా? మంచిదే బాబు. అది మన కూలకి మీరే దానం పెట్టాలి. వాడుకున్నారు కనుక పనికి వెళ్తాము చాలా లేకపోతే డబ్బులు తినేస్తాను. అది లేకపోతే తింటాం. ఇప్పుడు బయట వాటికి వెళ్ళంటే కొన్ని అనుభవం అవుద్దా? అది డబ్బులు ఏది వద్దా? ఇదేం వస్తుందా? అది అది తెలుసుకో మనం. మళ్ళీ ఎందుకు తీసేద్దామంటాడు జగన్మోహన్ రెడ్డి? ఈ బాబు మాట లేకుంటే తీయడం అవటం అయ్యే జరగవు. అదే మంచిది బాబు, మీరేదో అదే మంచిది. ఆ బాబు తర్వాత మనం ఎక్కువ మంది పెడితే మంచిదేనా? మంచిది బాబు. మీరు ఏదనుకుంటే అనుకోండి. ఈ నాకు ఆనానికి ఇప్పుడు కానీ సరే